వయసులో ఉన్నటువంటి నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు దాటుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తినవండి. ఎందుకు చెప్తున్నానంటే మనం పుడతాం, మళ్ళీ పెడతాం, అంటే చస్తాం. ఈ మధ్యకాలంలో మనం ఏం చేసామనేది మన తాలూకా సిద్ధాంతం ఏదైతే ఉందో బాబాసాహెబ్ పెట్టే సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు మనం అన్వయించుకోగలిగాం, ఆచరించగలిగాం, చేయగలిగాం అనేది బేరీజ్ చేసుకోవాలి. మనకి రాబోయే ముప్పు అంటే ఫార్మాలిటీస్ చెప్పలేకపోతున్నాను. మనకు రాబోయే ముప్పు చాలా పెద్ద ముప్పు. దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించట్లేదు. ఎందుకు ప్రస్తావించట్లేదంటే దాన్ని మైనర్గా తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం బ్రహ్మాండంగా మన ముందుకు రాబోతున్నాం. దానికి మొత్తం పునాదంతా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ, పెద్ద పార్టీలో అందరూ కలిపి ఒక పెద్ద కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నాం. అంటే మనల్ని సర్వనాశనం చేయడానికి, అంటే ఒక మానవులే కాదు, ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేయడం కోసం మీరందరూ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మేము మాల జాతికి సంబంధించిన ఒక మేధావి ఈరోజు ఆల్ ఇండియా మాల జాతి సంఘం ఆవిర్భావం చేసి ఏర్పాటు చేశారు. మేము చేసిన తప్పు ఏంటంటే, అంటే మేధావితో పోల్చుకోలేం కదా మేము. ఆయన మాత్రం జూనియరే, కానీ ఆయన మేధావి, మేము మేధావి. మేము మాలమోహనవాడికి గోలమోహనవాడు పెట్టినప్పుడు పెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయలేదండి. మేము ఒక మూమెంట్ అనేది తీసుకొచ్చాం తప్పితే, ఆ మూమెంట్లో జనానందం నడిపించడం, నడవడం అంటే అదే చేసాం తప్పితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. భారతదేశం మొత్తానికి నడుపుతున్నటువంటి, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్ట్రేషన్ చేయబడలేదు. మా మాల మహానాడు కూడా రిజిస్ట్రేషన్ చేయబడలేదు. ఆర్ఎస్ఎస్కు చాలా డిసిప్లైన్ మెథడ్ ఉంది. వాళ్ళకి, మాకు డిసిప్లైన్ లేదు, ఇండిసిప్లైన్. వర్ధిల్లాలి ఆల్ ఇండియా మాల జాతి సంఘం, వర్ధిల్లాలి ఆల్ ఇండియా మాల జాతి సంఘం, వర్ధిల్లాలి ఎయిమ్స్, వర్ధిల్లాలి ఎయిమ్స్. ఇప్పటి వరకు అదేవిధంగా మరి కోట రామ్మోహన్ గారు, ఆర్మ గోపాల్ గారు, వీళ్ళందరూ మాట్లాడారు. పేదల సుదర్శన్ గారు, మరి సీనియర్ నాయకులైనటువంటి వంగులేటి జీరారి గారు, అందరూ మాట్లాడారు, చరిత్ర చెప్పారు. సాయిబాబు గారు వీళ్ళందరూ ఎన్నో విషయాలు చెప్పారు. దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటి, why we have established this one when there are n number of organizations. Already there are n number of organizations in the name of malas. Why again? Why a new
ప్లాట్ఫామ్. ఓన్లీ వన్ రీజన్. ఎందుకు? చాలా సంఘాలు ఉండగా మళ్ళీ ఎందుకు 9 కోణాలు కనపడిన ఇది కాదని చరిత్రకి వెళ్ళాం. చరిత్రలో ఇద్దరికి పోరాటం జరిగింది. ఎవరికే చెప్పాలి? ముందున్నవాడు ఆర్యులకి ద్రావిడు. ఆ ద్రావిడ వంశానికి చెందినటువంటి వాళ్ళే మాలజాతి. కమ్మ, కాపు, రెడ్డి, ఎల్లవ అందరూ మన ముందు బరాబరు. అందరికీ జై భీమ్. మరి ఈరోజు 1997 ఆగస్టు 11వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జిలో మరి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళే గోపతోటి శేషయ్య, నారాయణ. వీళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆల్ ఇండియా మాల జాతి సంఘం 2024లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో జాతిని జాగృతి చేసే విషయంలో కన్స్ట్రక్టెడ్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, అలాగే ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి రాబోయే కాలంలో మాల జాతి చరిత్రను ఈ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళనే మరి చైతన్యవంతులు పరుస్తూ మరి ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసిందే ఒక ఆల్ ఇండియా మాల జాతి సంఘం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ మరి భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి దీనిని వీళ్ళ యొక్క చరిత్రని ఒక ఏదైతే మాల జాతి డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా, అన్ని కులం అంటే మహరు, పరయ, నాగజాతి, నామశూద్ర, పులియ, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ జాతి యొక్క చరిత్రనే మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి మరి మాల జాతి సంఘం ఇది ఎయిమ్స్ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ మరి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, మాల జాతి సంఘం వ్యవస్థాపకులు, జై భీమ్. ప్రొఫెసర్ అన్నేడిపాల్, ఆల్ ఇండియా మాల జాతి సంఘం అధ్యక్షులు. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు 1997 హైదరాబాద్లో మాల మహానాడు తరఫున మరి మాల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించినటువంటి సంఘటన. మరి 2 అసువులు బాశారు, అనేక వేల మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి క్రమంలో కోర్టు ద్వారా మరి మనువాదం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబిసిడి అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. దరిమల ఇది మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా ఏబిసిడి అయిపోయింది. మేము ఆ రోజునే డిమాండ్ చేశాం, దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేశాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. నిజమైనటువంటి కులగణన చేసి మాలా, మాదిగా, రెల్లి, ముత్యాది కులాన్ని కులగణన చేసి ఆ దరిమిలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆల్ ఇండియా మాల జాతి సంఘం తరఫున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఏబిసిడి వర్గీకరణ రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్ గా తీసుకుని కులగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఏబిసి అనే రిజర్వేషన్ విధానం తప్పు. జనాభా ప్రాతిపదికను తీసుకుని కులగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాల జాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.